Hare Krishna. First, let me chant the Panchavishnu Tattva Mahamantra. Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Skanda Gadadhara Srivasadi Gaur Bhakta Vrinda. And then the Supreme Lord of Knowledge Vadiraja Mantra. Jnananandameyam Devam Ujjvalam Spatikakrutim Adharam Sarva Vidyanam Vadirajam Upasmahe. And then the Hare Krishna Mahamantra. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Okay, now let me chant this Mahamantra from the Bhagavad Gita introduction. Om Ajnana Timirandhasya Jnananjana Shalakaya Chakshur Unmilitam Yena Tasmai Shri Gurave Namaha. ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఐ వాజ్ బోర్న్ ఇన్ ద డార్కెస్ట్ ఇగ్నరెన్స్ అండ్ మై స్పిరిచువల్ మాస్టర్ ఓపెన్ మై ఐస్ విత్ ద టార్చ్ ఆఫ్ నాలెడ్జ్. ఐ ఆఫర్ మై ఒబేసెన్సెస్ రెస్పెక్ట్ఫుల్ ఒబేసెన్సెస్ అంటు హిమ్. ఇప్పుడు మనకి స్లోగా విషయాలు అర్థమవుతున్నాయి. మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్, మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ గుడ్నెస్ అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ గుడ్నెస్. ఈ పాత్లో ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్, the Jivatmas are actually the superior energy of Lord Shri Krishna. They are not directly Paramatma. The Jivatmas are superior energy, but they were given false ego when they were descending into this material world. In material world వస్తున్నప్పుడు naturally they are the superior energy kabatti they will have their own, I mean infinitesimal ga they are also Ishvara. Ante they are the Ishvara of their own family. It doesn't mean they are the Ishvara of the whole world, whole universe kaadu. So that's why they are called superior energy. Women kaadu, men are called superior energy of Lord Shri Krishna. పురుషోత్తమకి కనెక్షన్ ఉంది. ఎవరికి? మెన్. సో ఇప్పుడు మెటీరియల్ వరల్డ్లోకి వస్తున్నారు. మెటీరియల్ వరల్డ్లోకి వచ్చినప్పుడు మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ని అందరూ ఎన్కౌంటర్ చేస్తారు. నాట్ జస్ట్ వన్ క్లాస్ ఆఫ్ పీపులే అద్వైత కాదు, ఎవ్రీబడీ వేర్ ఫాలోయింగ్ అద్వైత. ఇన్ కలియుగ ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు కలియుగ అనే కాదు, జనరలీ స్పీకింగ్ మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ వర్షిప్ ఇస్ దేర్. మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్లో ఉంటాము, కానీ వీ షుడ్ come out of mode of ignorance, go and then mode of passion is also interlinked to the mode of ignorance. ఎట్లా ఎందుకు ఇగ్నరెన్స్ అంటే డార్క్ అంటున్నారు. ఇగ్నరెన్స్ అంటేనే డార్క్. ఏముంటాయి దానిలో? ఏ డౌట్ లేదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ఉంటాయి. ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. బట్ వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ అని మనని అలా ఇండిపెండెంట్గా వదలలేదు. జీవాత్మస్ ఆర్ నాట్ ఇండిపెండెంట్. అది మనం గుర్తుంచుకోవాలి. ఈవెన్ దో దే ఆర్ సుపీరియర్ ఎనర్జీ, దే ఆర్ కనెక్టెడ్ టు లార్డ్ శ్రీకృష్ణ. ఇప్పుడు భగవద్గీతలో కూడా చెప్పారు, చైతన్య మహాప్రభు చెప్పారు. చైతన్య మహాప్రభు ఈజ్ వాసుదేవ, దట్ ఈస్ పరమాత్మ. ఆఖరికి పరమాత్మ హిమ్సెల్ఫ్ కేమ్ 500 years బిఫోర్. ఆయనే వచ్చి హీ వాస్ నాట్ స్ప్రెడింగ్ నన్ను వర్షిప్ చేయనలేదు. గురు పరంపర స్టార్టింగ్ ఫ్రమ్ లార్డ్ శ్రీకృష్ణ. లార్డ్ శ్రీకృష్ణకి సరెండర్ అవ్వండి అనే చెప్పారు ఆయన. చైతన్య మహాప్రభు, ఈవెన్ దో హీ వాజ్ విష్ణు ఫార్మ్ పరమాత్మ, హీ సెడ్ టు వర్షిప్ లార్డ్ శ్రీకృష్ణ టు బిగిన్ విత్. ఆ గురు పరంపర ఏంటో మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. చూసారా, ఇక్కడ ఇంట్రొడక్షన్లో కూడా స్పిరిచువల్ మాస్టర్ ఓపెన్ మై ఐస్ విత్ ద టార్చ్ ఆఫ్ నాలెడ్జ్. ఇంకో విషయం ఏంటంటే నాలెడ్జ్ అన్నది లిమిటెడ్ కాదు, నాలెడ్జ్ ఈజ్ అన్లిమిటెడ్. మనకి ఈ సనాతన ధర్మ భూమిలో మనకి నాలెడ్జ్ లభించడం, వీ షుడ్ ఫీల్ వెరీ వెరీ ఆస్పీషియస్ అబౌట్ ఇట్. జీవాత్మస్, ఓకే, లెట్ us see. శివ గురించి చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను నేను. లార్డ్ శివ ఇస్ పరమ పిత. హీ ఈస్ కంట్రోలింగ్ ద మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్. మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఇస్ కంట్రోల్డ్ బై లార్డ్ శివ, దట్ ఈస్ రుద్రాంశ, రుద్రావతార. అది ఎందుకు ఇట్లా ఉందంటే మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్లో ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. అవి ఇండిపెండెంట్గా లేవు, అవి కూడా కంట్రోల్ బై లార్డ్ శివ.
అసలు ఆ క్వాలిటీస్ మెటీరియల్ నేచర్లో ఉంటాయి. అది కంట్రోల్ చేసేది లార్డ్ శివ, పరమపిత. ఆయన ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో అది చూడాలి మనం. ఆయన ఏ డైరెక్షన్లోకి వెళ్తారు? పరమాచార్య, స్పిరిచువల్ మాస్టర్ డైరెక్షన్లోకి వెళ్తారు. ఎట్లా వెళ్ళారు? ఫస్ట్ ఏమైంది? శుక్రాచార్య ఇస్ శివ అంశ. ఓకే, శుక్రాచార్య ఏం చేశారు? తలకిందలుగా అప్సైడ్ డౌన్ తపస్య చేశారు చాలా కాలం. అది ఇండిపెండెంట్గా చేయలేదు. హీ డిడ్ దాట్ ఆన్ ది అడ్వైజ్ బై మహారుద్ర నారాయణ. ఆయన ఏం చెప్పారు? మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ని కంట్రోల్ చేయాలి అంటే అప్పుడు పరమపిత కదా ఆయన. ఎవరికి పరమపిత? లార్డ్ శివ ఎవరికి పరమపిత? నాట్ ఫర్ వన్ కమ్యూనిటీ, ఫర్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ, ఫర్ ఎవర్, ఇటర్నల్లీ. లార్డ్ శివ, శంకరాచార్య, దట్ ఈస్ పరమపిత ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. ఆయన ఫర్ ఆల్ ది జీవాత్మాస్ హీ డిడ్ ది తపస్య అప్సైడ్ డౌన్ టు కంట్రోల్ ది మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్. అంటే ఏంటి మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఎన్వి, ఇవన్నీ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆల్సో అండర్ కంట్రోల్. బయటికి రావచ్చు అని అర్థం దీనికి. అంటే ఇక్కడే ఉండిపోవడానికి లేదు. సో తపస్య చేశారు. అట్లాగా ఈ రాంగ్ బ్యాడ్ క్వాలిటీస్ అన్నీ కంట్రోల్ అవుతున్నాయి. ఏం బ్యాడ్ జరిగినా బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. దట్ ఈస్ స్పిరిచువల్ మాస్టర్ వైపు వెళ్ళాలి. నెక్స్ట్ శంకరాచార్య అసలు ఎట్లా వచ్చి ఏం చేశారు? వచ్చారు. ఆయన ఏం చేశారంటే కోర్స్ శివలింగం అవన్నీ ఓకే, బట్ వాట్ హీ డూ, ఏం జరిగింది? దుర్గమ్మవారు ఆవిడేమో నరబలి కోరుకోవడం, విజయవాడ కనకదుర్గమ్మ నరబలి కోరుకోవడం, మధురై మీనాక్షిలో కూడా నరబలి, దెర్ వాజ్ సివియర్ ప్రాక్టీస్ జరుగుతోంది అప్పుడు. ట్రైబల్ కల్చర్ అవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కామాక్షి అమ్మవారి ఎక్కడ అయినా సరే ఈ నరబలి ప్రాక్టీసెస్ వర్ హ్యాపెనింగ్. హీ కంట్రోల్డ్ దట్. యానిమల్ సాక్రిఫైసెస్ కూడా వద్దు అని చెప్పి కంట్రోల్ చేశారు. చూసారా, మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్. అద్వైత ఈజ్ బ్యాడ్, వద్దు అలా కాదు, అలా చూడకూడదు. ఆయన ఏం చేశారు? శంకరాచార్య వచ్చి నరబలి వద్దు అన్నారు. కామాఖ్య టెంపుల్లో ఇప్పుడు కూడా నరబలి జరిగింది ఈ రీసెంట్ ఇయర్స్, లాస్ట్ ఇయర్ ఎప్పుడో. సో ఆ ప్రాక్టీసెస్ వద్దు అన్నారు. తర్వాత ఏం చెప్పారు? జగన్నాథాష్టకం రాశారు. లాస్ట్ అడ్వైజ్ ఏంటి? భజగోవిందం భజగోవిందం మూఢమతే. భజగోవిందం అంటే ఏంటి? సంకీర్తన యజ్ఞం వైపు వెళ్ళాలి, అది చేయండి. ఎవరిని? గోవింద అంటే ఎవరు? గోవింద అంటే కంట్రోలర్ ఆఫ్ ది సెన్సెస్, మైండ్ అండ్ ద సెన్సెస్. ఆయన్ని వర్షిప్ చేయాలి. గో అంటే సెన్సెస్, అండ్ ద కంట్రోలర్ ఆఫ్ సెన్సెస్ ఇస్ గోవింద, దట్ ఇస్ లార్డ్ శ్రీకృష్ణ. ఆయన వైపు వెళ్ళాలి మనము అని అడ్వైస్ చేసి వెళ్ళారు. ఈవెన్ దో హీ వాజ్ ఇన్ టు దిస్ మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ వర్షిప్లో ఉన్నా కూడా లాస్ట్ అడ్వైస్ పరమపిత కాబట్టి హీ షోడ్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్. జీవాత్మ మీరు, సుపీరియర్ ఎనర్జీ మీరేం నాకు వద్దు, నాకు తెలీదు అని వదిలేయడానికి లేదు. అంతా మెర్జింగ్, అంతా కలిసిపోవడం, బిహెడ్డింగ్ వల్లనే పొసెషన్ జరుగుతుంది. అట్లాగనే ఫార్మ్లెస్ అలాంటి వైపు రాంగ్ డైరెక్షన్ వైపు వెళ్ళిపోతుంది. మర్జింగ్ అనేది బిహెడ్డింగ్తో పొసెషన్, నాలెడ్జ్, సోల్, ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ పొసెస్డ్. అట్లా జరుగుతోంది మర్జింగ్. నాట్ బై నార్మల్ మీన్స్, నాట్ బై మోక్ష. సో ఏమంటున్నారు అది చెప్పారు. నెక్స్ట్ ఏమైంది? మధ్వాచార్య వచ్చారు. మధ్వాచార్య వచ్చి ఏం చేశారు? జీవాత్మ పరమాత్మ వేరు, జీవాత్మ ఇస్ సుపీరియర్ ఎనర్జీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ. మనం వీ షుడ్ వర్షిప్ లార్డ్ శ్రీకృష్ణ. టూ తత్వ ఉన్నాయి, వీఆర్ ఆల్వేస్ కనెక్టెడ్, ఇటర్నల్లీ కనెక్టెడ్ అని చెప్పారు మధ్వాచార్య. ఆయన ఇది చెప్పింది. నెక్స్ట్ స్లోలీ అది రియలైజ్ అవ్వాలి. ఆల్ ది జీవాత్మాస్ ఏం చేయాలి? ఓహో, we are not the God, we should always do service to the true supreme Lord Sri Krishna అని అర్థం చేసుకుని
ముందుకు ఎదగాలి. మధ్వాచార్య ఇంకేం అడ్వైజ్ చేశారు? విమెన్ షుడ్ నాట్ చాంట్ ద మహామంత్ర విష్ణు సహస్రనామ. మధ్వాచార్య చెప్పారు, నేను కాదు. ఫస్ట్ మధ్వాచార్య హిమ్సెల్ఫ్ టోల్డ్ విమెన్ షుడ్ సర్వ్ ద జీవాత్మ. ఇప్పుడు అందరూ ఇది జీవాత్మస్ ఎలాగో ద సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి. ఇప్పుడు హూ విల్ సర్వ్ ద జీవాత్మ? వైఫ్. ఎందుకు వైఫ్ సర్వ్ చేయాలి జీవాత్మని? జీవాత్మ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు లార్డ్ శ్రీకృష్ణ. జీవాత్మ ఈజ్ ఆల్సో సుపీరియర్ ఎనర్జీ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ. హీ నీడ్స్ సర్వీస్ బికాజ్ ఈజ్ వైష్ణవ. ఒరిజినలీ ఈజ్ వైష్ణవ జీవాత్మ అంటేనే. సో ఆయన డెఫినెట్గా హీ షుడ్ బీ ఆల్సో బీ సర్వ్డ్ బై సమ్వన్. ఆ సమ్వన్ ఎవరు? హిస్ సోల్మేట్ వైఫ్. అట్లాగా వైఫ్ షుడ్ సర్వ్ ద జీవాత్మ. సో వెన్ జీవాత్మ ఈజ్ చాంటింగ్ విశ్వం విష్ణుర్ వషట్కారు అంటూ, విశ్వమంతా విష్ణు లార్డ్ శ్రీకృష్ణ అంటున్నారు. ఆయన అట్లా చెప్పేటప్పుడు వైఫ్ ఏం చేయాలి? జీవాత్మకి సర్వ్ చేయాలి, వైష్ణవాకి సర్వ్ చేయాలి. ఆల్ ది ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఆయన, అది అన్నీ పాటించాలి. హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్ ఎవ్రీబడి షుడ్ డూ. ఆల్ ద హరే కృష్ణ మహామంత్ర ఈజ్ ఫర్ ఆల్ బికాస్ హస్బెండ్ వైఫ్ నేమ్ ఇద్దరు నేమ్స్ ఉన్నాయి. అండ్ దట్ డజంట్ మీన్ శ్రీలక్ష్మి, రాధారాణి వీళ్ళందరూ ది ఆర్ సుప్రీం గాడెస్లో చూడకూడదు. యాక్చువల్లీ వాట్ వీ షుడ్ డూ ఇస్ శ్రీలక్ష్మి రాధారాణిని లాడ్లీ అంటారు. అంటే ఏంటి? మా ఇంటి పిల్ల అట్లా చూడాలి, మా ఇంటి కూతురు అన్నట్టు చూడాలి. సుప్రీం లార్డ్ శ్రీకృష్ణని ఎట్లా చూడాలి? భగవాన్ సన్ ఇన్ లా అని ఎట్లా చూస్తాం మనం? వి రెస్పెక్ట్ హిమ్ కదా. అట్లాగా హీ ఈజ్ ఒరిజినల్ సన్ ఇన్ లా. అండ్ హూ ఈజ్ డాటర్ ఆఫ్ జీవాత్మ ఇటర్నల్లీ ఫర్ ఆల్ జీవాత్మాస్ ఎవరు? శ్రీమతి రాధారాణి. మా ఇంటి పిల్ల అనొచ్చు మీరందరూ. రాధారాణిని గాడెస్లా పూజించక్కర్లా, మా ఇంటి పిల్ల. అండ్ కృష్ణుడు ఎవరు? కృష్ణుడేమో భగవంతుడు. అట్లా చూడాలి, అది వర్షిప్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? దాని తర్వాత ఈవెన్ దో మధ్వాచార్య అని క్లియర్గా అన్నీ చెప్పారు, హీఈస్ ఇన్ ద ట్రూ గురు పరంపర. బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయకి ఉంది అది కదా. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఈ వర్సెస్ చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇక్కడ ఇచ్చారు చూడండి. యాక్చువల్లీ వీఆర్ రిలేటెడ్ టు ద సుప్రీం లార్డ్ ఇన్ సర్వీస్. The Supreme Lord is the supreme enjoyer and we are living entities are his servitors. We are created for his enjoyment, and if we participate in that eternal enjoyment with the supreme personality of Godhead, we become happy. We cannot become happy otherwise. It is not possible to be happy independently. Okay na? Chusara? Independent ka happiness, it's not real happiness. We should be part of the supreme family అని అంటున్నారు. Those whose intelligence has been stolen by material desires surrender unto demigods and follow the particular rules and regulations of worship according to their own natures. Here it is plainly said that those who are directed by lust worship the demigods and not the Supreme Lord Shri Krishna. Chusara? When we mention the name Krishna, we do not refer to any sectarian name. Krishna means the highest pleasure. So, అట్లా అర్థం చేసుకోవాలి. లాస్ట్ డిజైర్స్, మనం ఇల్లు కొనుక్కోవాలి, ఇంకో ఇల్లు, అండ్ దెన్ వీ షుడ్ బికమ్ వెరీ వెరీ రిచ్, కెరియర్ చాలా బాగా డెవలప్ అయిపోవాలి, అట్లాగే ఉండకూడదు. ఈవెన్ దో దే ఆర్ గుడ్ విషెస్, మంచిదే కదా, మంచి కెరియర్ ఉండాలి, మంచిగా ఇల్లు కొనుక్కోవాలి, అది మంచిదే. బట్ అది నా కోసం ఇండిపెండెంట్గా నేను ఉండాలి, ఇండిపెండెంట్గా నేను అలా అనకూడదు, అలా ఉండకూడదు.
డిపెండెంట్గా డజంట్ మీన్ యువర్ డిపెండెంట్. ఇట్ మీన్స్ దట్ యు ఆర్ ఇటర్నల్ సర్విటర్ ఆఫ్ లార్డ్ శ్రీకృష్ణ. దట్ ఈస్ ద ట్రూ మీనింగ్. ఇక్కడ చూసారా, ఏవం పరంపరా ప్రాప్తం ఇమాం రాజఋషియో విదుహు. భగవద్గీతలో చెప్పారు, ఈ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ బుక్లో ద డిసిప్లిక్ సక్సెషన్ అని ఉంది. ఏ నేమ్స్ ఇచ్చారు? కృష్ణ, బ్రహ్మ. యాక్చువల్లీ కృష్ణ ఫస్ట్ ఎవరికి చెప్పారు? వివస్వాన్, ద సన్ గాడ్. ద సన్ గాడ్ అంటే ఎవరు? సుబ్రహ్మణ్య విశ్వక్సేన. ఆయన పేరు ఇక్కడ రాయలేదు, బట్ హీఈస్ ఆల్సో ఇన్ దేర్. నారద, వ్యాస, మధ్వాచార్యకి చెప్పారు. అవును, మధ్వాచార్యకి చెప్పిన తర్వాత ఆయన ఒక్కరే లేరు చూడండి ఇక్కడ. ఈ పరంపరలో పద్మనాభ తీర్థరు, నరహరి తీర్థరు, మాధవ తీర్థరు, అక్షోభ్య తీర్థరు, జయతీర్థరు, జ్ఞానసింధు తీర్థరు, దయానిధి తీర్థరు, విద్యానిధి, రాజేంద్ర, జయధర్మ, పురుషోత్తమ తీర్థరు, బ్రాహ్మణ్య తీర్థ, వ్యాసతీర్థ, లక్ష్మీపతి, మాధవేంద్రపురి, ఈశ్వరపురి, ఇక్కడ వరకు ద డిసిప్లిక్ సెక్షన్ మొత్తం మధ్వాసే. మొత్తం మధ్వాచార్య సంప్రదాయం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడున్నారు. నాట్ ఆల్, ఐమ్ నాట్ మెన్షనింగ్ ఆల్ ది రాఘవేంద్ర స్వామి వాళ్ళందరూ మెన్షన్ చేయలేదు చూడండి. ముఖ్యమైన వాళ్ళు ఇక్కడ వచ్చేసారు. ఇక్కడ ఇంకా ఎవరున్నారు? నిత్యానంద మహాప్రభు అంటే ఎవరు? బలరామ, నారాయణ ఉన్నారు. అద్వైతాచార్య అంటే రుద్రావతార అద్వైతాచార్య, శంకరాచార్య ఆయన కూడా ఉన్నారు. తర్వాత చైతన్య మహాప్రభు, ఈయన పిలిస్తే ఈయన వచ్చారు. పరమపిత ఈజ్ ఆల్సో విత్ మధ్వాచార్య. చూసారా, మధ్వాచార్య సంప్రదాయంలో ఉండి పరమపిత ఈజ్ ఆల్సో విత్ మధ్వాచార్య. ఆయన ఏం చెప్తున్నారు? లార్డ్ చైతన్యాన్ని వర్షిప్ చేసి పరమాత్మ అని రప్పించారు. ఈయన చెప్పారు జీవాత్మ పరమాత్మ అని. అద్వైతాచార్య పిలిచారు, పరమాత్మ వచ్చారు. ఓకేనా? ఇది చూడండి, ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఇది కలి సంతరణ ఉపనిషద్ అని ఒకటి ఉంది. కలి సంతరణ ఉపనిషద్ అని ఒకటి ఉంది. అక్కడ ఒరిజినల్లీ బ్రహ్మ నారద సంవాద్ జరుగుతుంది. ఎప్పుడు? ఆఫ్టర్ ద్వాపర యుగ, కలియుగం మొదలయ్యే టైంలో ఏం జరిగిందంటే బ్రహ్మ నారద కాన్వర్స్ చేసుకుంటున్నారు. కలి ప్రభావం డేంజరస్గా ఉంటుంది, అది తగ్గాలంటే ఏం చేయాలి? ఒరిజినల్లీ లార్డ్ బ్రహ్మ ఏం చేశారు? దానికి కరెక్ట్ అయిన అడ్వైస్ ఇచ్చారు. ఏం చెప్పారు? హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పారు. కానీ కొన్ని ఎడిషన్స్లో కలి సంతరణ ఉపనిషద్ అని ఒకటి ఉంది. అక్కడ ఏమైందంటే ఫస్ట్ హరే రామ అని చెప్పేశారు, దెన్ హరే కృష్ణ అని చెప్పారు. బట్ సచ్ చేంజ్ seems to have been made in recent editions of Kali Santarana Upanishad published by Ramanandis, who want to put Lord Rama's name before Lord Krishna. As quoted in the Ananta Samhita, Sri Chaitanya Upanishad, Atharva Veda, Agni Purana, Sanat Kumara Samhita, Vayu Purana, Hare Krishna Mahamantra begins with the Hare Krishna first. Supreme Personality of Godhead Sri Gauranga Chaitanya Mahaprabhu, who advented in Kali Yuga to establish the Yuga Dharma of chanting Mahamantra, established and propagated the chanting of Mahamantra with Hare Krishna first, as described. Okay na? So, ఒక చాలా పెద్ద పొరపాటు జరిగింది. అది ఎప్పుడు జరిగింది అది చూడాలి. అసలు ఎవరి రామానందీస్? Ramanandis are members of a major and egalitarian Vaishnava within Hinduism, renowned for their worship of Lord Rama, founded by Saint Ramananda. చూసారా? సో రామానంద అనే ఆయన ఎప్పుడు ఆల్రెడీ ఉన్న ఉపనిషద్
ఆల్రెడీ ఒక ఉపనిషత్ ఉంది, కలి సంతరణ ఉపనిషత్ అని. అది ఏం చేశారు, దాన్ని ఈయన ఎడిటింగ్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ రాముడు వచ్చాడు, ఫస్ట్ రాముడిని పూజించాలి, తర్వాతనే కృష్ణుడు అనడానికి లేదు. వీ కెనాట్ చేంజ్ ది ఉపనిషత్, వీ షుడ్ నాట్. ఏం చేయాలి, ఎందుకు హరే కృష్ణ ఫస్ట్ చెప్పాలి? బికాజ్ సరెండర్ టు మీ అన్నారు కృష్ణ. సరెండర్ టు కృష్ణ. మన్మనాభవ మద్భక్తో అంటే వర్షిప్ మీ, సరెండర్ టు మీ, అబ్జార్బ్ ఇన్ టు మై డివోషన్, భక్తి యోగా, కృష్ణ. అది ఎప్పుడు చెప్పారు? భగవద్గీతలో ద్వాపర యుగంలో. కలియుగం తర్వాత వచ్చింది. కలియుగంలో కలి సంతరణ ఉపనిషత్తులో బ్రహ్మ నారద సంవాద్లో బ్రహ్మ వై విల్ హీ సే రామ నేమ్? భగవద్గీత ఇస్ ప్యూర్ గోల్డ్. మనకి లభించిన ప్యూర్ నాలెడ్జ్. వై విల్ హీ సే రామ? హీ డిడ్ నాట్ సే. రామానంద అని ఒక ఆయన ఎలా మొదలుపెట్టారు, ఎందుకంటే రాముడు ఫస్ట్ చేయాలి, రామ సీత హనుమాన్ వర్షిప్ ఎంఫసైజ్ చేశారు. సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు మధ్వాస్ దే ఆర్ యాక్చువల్లీ నాట్ ఫాలోయింగ్ మధ్వాచార్య. వాయు పురాణం ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ హరే కృష్ణ మహామంత్ర. దే ఫాలో చైతన్య మహాప్రభు బికాస్ హీఈస్ పరమాత్మ. కానీ ఏమైంది? డివోషన్ టు రామ. Rama Nandi sect primarily focus on in the worship of Rama along with Hanuman, constitute the largest ascetic and monastic community widespread in India, Nepal and beyond. Saint Ramananda aimed to eliminate caste based discrimination. Actually enduku there was no caste based discrimination Shankaracharya kuda start cheyaledu, Madhvacharya kuda start cheyaledu. all men should serve the సుప్రీం గురు పరంపర కమ్యూనిటీ. ఇప్పుడు మనం ఇంట్లోనే ఒకళ్ళకి ఒకళ్ళు సర్వ్ చేసుకుంటాం కదా. చైతన్య మహాప్రభు కూడా అదే అంటున్నారు. యాజ్ ఇన్ అ హోమ్ ఫ్యామిలీలో చిన్నపిల్లలకి చూసుకుంటాము, వాళ్ళకి హెల్ప్ చేస్తాము, తర్వాత పెద్దవాళ్ళకి సర్వ్ చేస్తాము. ద జీవాత్మ ఆల్సో ప్రొటెక్ట్స్ విమెన్ అండ్ చిల్డ్రన్. విమెన్ షుడ్ సర్వ్ దేర్ హస్బెండ్స్ రెస్పెక్టివ్లీ. సో అందరూ ఒక్కొక్కరిని సర్వ్ చేసుకుంటూ ఉండగా ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే విమెన్కి సర్టెన్ రూల్స్ ఉన్నాయి కదా. ఎందుకంటే జీవాత్మ ఆర్ ఆల్సో సుపీరియర్ ఎనర్జీ ఆఫ్ కృష్ణ. సో వైఫ్ షుడ్ సర్వ్ ది హస్బెండ్. అది చెప్పడంలో తప్పేముంది? అది బికాస్ ఆఫ్ కలి ప్రభావం వల్ల, మాయా వల్ల అక్కడ వచ్చింది అసలు ప్రాబ్లం. అందుకని దిస్ మాయా మోడ్ ఆఫ్ వర్షిప్, సుప్రీం గాడెస్ వైఫ్ని ఎక్కువ ఇండిపెండెంట్గా, పార్వతీదేవికి ఎక్కువ ప్రిఫరెన్స్, అట్లా స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, రామానందీస్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్షియల్ భక్తి మూవ్మెంట్, ఇంటెన్స్ పర్సనల్ డివోషన్ టు ద డెయిటీ. కానీ ఏమైంది? సెయింట్ రామానంద 14th centuryలో వచ్చారు. What did he do? Developed primarily in the northern, especially in Himalayas, northwestern. అక్కడ స్టార్ట్ చేశారు. అండ్ కల్చరల్ అండ్ స్పిరిచువల్ ఫ్యాబ్రిక్ రామా అనే మెయిన్. తర్వాత తులసీదాస్, కబీర్ దాస్, మీరాబాయ్ వీళ్ళందరూ కూడా డిసెండెంట్స్ ఆఫ్ రామానంద అంట. ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు ఏం చేశారంటే నాట్ జస్ట్ రామ, శివ వర్షిప్, శివుడు అదేంటి లార్డ్ శివ వర్షిప్, లింగం వర్షిప్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసేసారు రామానంద. సో రామానంద ఇన్ 14th centuryలో హీ డిడ్ ఆల్ దీస్ చేంజెస్. దిస్ ఇస్ నాట్ ఫర్ డెవలప్మెంట్. ఏమైంది? మాయా మోడ్ ఆఫ్ వర్షిప్ ఎక్కువైపోయింది.
మాయా వర్షిప్ ఎక్కువైపోయే కొద్దీ ఏమైంది, దేర్ వాస్ కరప్షన్. సో ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దిస్ వాట్ హ్యాపెండ్, శంకరాచార్య బికేమ్ అద్వైతాచార్య. సో హీ రిమెంబర్ రుద్రగీతలో ఫస్టే చెప్పేశారు. శ్రీమద్ భాగవతంలో రుద్రగీత ఉంది, దానిలో ఫస్టే చెప్పేశారు. ఏం చెప్పారు? సరెండర్ టు కృష్ణ వాసుదేవ, కృష్ణ అండ్ చైతన్య మహాప్రభు అని అర్థం. పరమేశ్వరకి సరెండర్ అయితేనే వీ కెన్ ప్రోగ్రెస్ అని అర్థం. సో అక్కడ చెప్పారు. సో అద్వైతాచార్య మళ్ళీ he saw all these wrong practices going on. రామానంద ఈ మధ్వ ఫిలాసఫీని కూడా కొంచెం కరప్ట్ చేసేసారు. ఎందుకంటే మధ్వాచార్య ఈజ్ వెరీ సుప్రీం వైష్ణవ. ఇప్పుడు లార్డ్ శివ ఈజ్ ఎక్స్టర్నల్ ఇన్కార్నేషన్ ఆఫ్ నారాయణ. అంటే ఏంటి? నాలెడ్జ్, కంప్లీట్ నాలెడ్జ్ ఇద్దరికీ ఉంది. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ ఐడెంటిటీస్ వాళ్ళకి ఉంది. అది ఫార్మ్లెస్లో లేదు. మాయాలో వాళ్ళ ఐడెంటిటీస్ కప్పబెట్టేసాయి. వాళ్ళ ఐడెంటిటీస్ ఏంటి? నారాయణ ఈజ్ పరమ పురుష, లార్డ్ శివ ఈజ్ పరమపిత. ఈ ఐడెంటిటీస్ కప్పబెట్టేశారు. నాలెడ్జ్ మొత్తం అందరి దగ్గర ఉంటుంది కదా. ఇప్పుడు సరెండర్ ఈ వైష్ణవ, మీరు మంచిగా హరే కృష్ణ చాంటింగ్ అండ్ ఫాలోయింగ్ ద రెగ్యులేషన్స్ చేస్తే ఏమవుతుంది? మీరు కూడా యూ విల్ ఆల్సో వర్క్ ఫర్ లార్డ్ శివ. శంకరాచార్య బికేమ్ అద్వైతాచార్య, బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయకి వచ్చేస్తారు. మీరు కూడా యూ విల్ బీ ఇటర్నల్లీ కనెక్టెడ్ టు లార్డ్ శ్రీకృష్ణ. అట్లా ఎంపవర్ అవుతారు జీవాత్మాస్ బికమింగ్ వైష్ణవ. దే విల్ నాట్ మర్జ్, ఒకే ఎంబాడిమెంట్గా అయిపోవడానికి లేదు. ఇట్స్ నాట్ దేర్. సో అట్లాగా లార్డ్ శివ బికేమ్ అద్వైతాచార్య అండ్ హీ వర్షిప్డ్, ప్లీజ్ రండి అని చాలా చాలా రెస్పెక్ట్ఫుల్గా హీ వర్షిప్డ్ కృష్ణ వాసుదేవ, రండి అని. అప్పుడు చైతన్య మహాప్రభు వచ్చారు. ఎందుకు రావాల్సి వచ్చింది? కలియుగ ఇంకా చాలా ఉంది అంటూ ఉన్నారు. ఈ 14th centuryలో రామానంద ఏం చేశారు? కరప్షన్ చేశారు. ఉన్న కలి సంతరణ ఉపనిషత్తులో హరే కృష్ణ చాంటింగ్ చేస్తే కానీ యూ విల్ నాట్ గో నియర్ సుప్రీం బ్లిస్ లార్డ్ రామ. ఆ పేరు బలరామ ఈ సుప్రీం స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఆయన దగ్గరికి ఎట్లా వెళ్ళగలరు? ఓన్లీ బై చాంటింగ్ హరే కృష్ణ, సరెండర్ టు లార్డ్ శ్రీ కృష్ణ. ఈ సుప్రీం కంట్రోలర్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ. మన మైండ్ ప్యూరిఫై అవ్వకపోతే వీ కెన్ నాట్ ప్రొసీడ్. ఇక్కడ ఇంత పెద్ద దోషం జరిగింది. హరే రామ ఫస్ట్ చాంటింగ్ చేయిస్తున్నారు ఆ రామానంద మధువుల చేత. ఏమైంది? ఫస్టే యు వాంట్ రామ. వై డూ యూ వాంట్ సుప్రీం బ్లిస్ నౌ? బలరామ. రిమెంబర్, రామ అంటే ఓన్లీ రాముడు వచ్చాడు అట్లా రామాయణ కాదు, బలరామ. సుప్రీం స్పిరిచువల్ స్ట్రెంగ్త్. హౌ కెన్ యూ గెట్ టు హిమ్? యూ కెనాట్. Only if you surrender to Lord Sri Krishna, you become the servant of Lord Sri Krishna and the true Guru Parampara. All these Maya, all these negative qualities will be removed. Only then you can become eternally superior energy. Okay? సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. నేను ఏదో రాంగ్ చెప్తున్నానని ప్లీజ్ అట్లా అనుకోవద్దు. సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ స్ప్రెడ్ దిస్ మెసేజ్. మనం తెలుసుకోవాలి. ఈ నాలెడ్జ్ ఇస్ అన్లిమిటెడ్. ప్యూర్ నాలెడ్జ్ వైపు మనం వెళ్ళాలి. సనాతన ధర్మ భూమి ఇది. మనము వీ షుడ్ ఇంప్రూవ్ అవర్ సెల్స్. ప్రోగ్రెస్ జరగాలి. మన దేశంలో ప్రోగ్రెస్ జరిగితేనే
మన ఇక్కడ ఇండియా బాగుంటేనే చుట్టూ కూడా మంచి స్ప్రెడ్ చేయగలగాలి మనం. అన్ని ఎప్పుడు చూస్తేనూ ఈ మహాదేవ్ డిస్ట్రక్షన్ గాడ్ని అట్లా తలుచుకోకూడదు. వీ షుడ్ పరమేశ్వర ఈజ్ లార్డ్ శ్రీకృష్ణ, బలరామ ఈజ్ మహారుద్ర, శంకరాచార్య ఈజ్ అద్వైతాచార్య, మధ్వాచార్య ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ట్రూ గురు పరంపర. వాయుదేవుడు, వాయు భగవాన్ ఈజ్ ఆల్సో, వాయు పురాణాల్లో కూడా హరే కృష్ణ అనే ఉంది. వాయు గాడ్ ఇస్ డెమిగాడ్. డెమిగాడ్ అంటే లో కేటగిరీ, లో గ్రేడ్, లో క్యాస్ట్ అట్లా అనుకోకూడదు. హీఈస్ వర్కింగ్ ఫర్ సుప్రీం రుద్ర, హీఈస్ వర్కింగ్ ఫర్ అద్వైతాచార్య, హీఈస్ వర్కింగ్ ఫర్ మధ్వాచార్య. ఆయన్నే సుప్రీం వైష్ణవగా చూడకూడదు. వాళ్ళ ఐడెంటిటీస్ మార్చేశారు, తప్పు అది. ఇప్పుడు శివ ఏమో తలకిందలుగా మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ని కంట్రోల్ చేశారు. భైరవ ఏం చేశారు? హీ బికేమ్ ద కాల్, హీ బికేమ్ ద గాడ్ ఆఫ్ డెత్, హీ బికేమ్ ద పనిషర్ ఆఫ్ బ్యాడ్. దే బోత్ ఆర్ వర్కింగ్ టుగెదర్. నేను మధ్వాచార్యని భైరవ అనేసానని అయ్యో అందరు వాట్సాప్ ఛానల్స్లోంచి రిమూవ్ చేసేయడం ఎందుకు? వై యు ఆర్ వరీయింగ్, వై యు ఆర్ టెన్స్డ్, వై ఆర్ యూ స్కేర్డ్? డోంట్ బీ స్కేర్డ్. ప్యూర్ నాలెడ్జ్ వైపు వెళ్ళాలంటే మనం ఫియర్లెస్ ఉండాలి. చాంటింగ్, హరే కృష్ణ చాంటింగ్ చేయండి ప్లీజ్. మై కైండ్ రిక్వెస్ట్. హరే కృష్ణ ఈజ్ ద రైట్ మహామంత్ర. చైతన్య మహాప్రభు, చైతన్య ఉపనిషద్, అథర్వ వేదాలో ఉంది. ఇవన్నీ మనము రాంగ్గా తీసుకోవద్దు నా మెసేజెస్ని. ఐఎమ్ నాట్ స్ప్రెడింగ్ రాంగ్, ఐఎమ్ స్ప్రెడింగ్ ద ప్యూర్ నాలెడ్జ్. అందుకనే ఎవ్రీ టైమ్ ఐ సే భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, నాలెడ్జ్ బేస్డ్ ఆన్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, డివైన్ అనాలిసిస్ బేస్డ్ ఆన్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. It's not about hating, it's about spreading pure love, pure knowledge. Thank you. Please subscribe and let us spread Bhagavad Gita as it is to everyone. Thank you. Hare Krishna.